నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఆ ప్రభావం ఇప్పుడు మన కిచెన్ వరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అండ్ కోడిగుడ్ల ధరలు కొంచెం చాలా తగ్గిపోయాయి అన్నమాట. అదే కాదు, ఈ రోజు నుంచి చికెన్ షాపులు బంద్ ప్రకటించాయి. సో ఎందుకు ఇలాంటి అంటే ఈ పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి, ఎందుకు బంద్ ప్రకటించాయి? మార్జిన్ పెంచితే కానీ మనము చికెన్ షాపులు బంద్ విరమించమనేసి అంటున్నారు. సో ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిట్టూరి గారు. సో ఆయనతో మాట్లాడి సో ఇలాంటి వివరాలన్నీ మనం అడిగి కనుక్కుందాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సాక్షి సార్. సార్, ఇప్పుడు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే ఈరోజు రేపటి నుంచి బంద్ ప్రకటిస్తున్నారు షాప్ ఓనర్లు. సో ఎందుకు ఈ గందరగోళ పరిస్థితి ఏంటంటారు? సో చికెన్ రేటు పెరుగుతానికి కారణం ప్రొడక్షన్ లేదండి. ఎక్కువ సప్లై డిమాండ్ గ్యాప్ బాగా పెరిగింది. ఓకే. అంటే యాక్చువల్లీ 2 లెవెల్స్లో దాంట్లో ఒకటి అంటే బ్రీడర్స్. దీంట్లో 2 రకాలు ఉంటాయి. బ్రీడర్స్ అంటే ఫస్ట్ చిక్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత అది ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి అది పెంచుతారు. సో 2 చోట్ల కూడా బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎప్పటి నుంచో. గత 3-4 నెలలుగా అవి కొంచెం అంటే డిజీజ్ కాదు, కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ. సో దానివల్ల ప్రొడక్షన్ సరిగ్గా రావట్లేదు. రాకపోవడంతో ప్రొడక్షన్ తగ్గి అందుకే ఇంత రేట్ వచ్చింది. లేకపోతే మొన్నటి నవంబర్ వరకు అసలు వీళ్ళు బాగా దెబ్బతిన్న వాళ్ళు 70 రూపాయలకి 80 రూపాయలకి వాళ్ళ 140-150 రూపాయలు ఫామ్ గేట్ ఉందంటే కారణం అది. అయితే సార్, ఇప్పుడు షాప్ ఓనర్స్ ఏమంటున్నారంటే 20 ఇయర్స్గా మార్జిన్ సేమ్ అలాగే ఉంది, మార్జిన్ పెంచితే కానీ మేము షాప్స్ ఓపెన్ చెయ్యము అంటున్నారు. సో దాంట్లో ఏంటంటే అది దాంట్లో ఒక తేడా ఉందండి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మార్జిన్ అన్నది ఏంటన్నది. ఇప్పుడు డిక్లేర్డ్ ప్రైస్ ఒకటి ఉంది. ఇప్పుడు అసోసియేషన్ రోజు పొద్దున పేపర్లో ప్రైస్ డిక్లేర్ చేస్తుంది. మీరు ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా ఆ ప్రైస్కి ఎవరు అమ్ముతున్నారంటే ఆల్మోస్ట్ ఎవరు అమ్ముతలేరు. వాళ్ళే, ఎందుకంటే ఒక్కొక్క వీధిలో 5-6 షాపులు అయిపోయినాయి. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. పోటీ పడితే వీళ్ళు రేట్ తగ్గించుకుంటున్నారు. సో ఇప్పుడు డిక్లేర్డ్ ప్రైస్ ఎంత పెంచినా అది ఎట్లా మారుతుంది అన్నది అది ఎవరి కంట్రోల్లో ఉంది? ఇప్పుడు అదొకటి. రెండోది, మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీంట్లో మేబీ ఒక పెద్ద కంపెనీ గిల్టీ. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు డ్రైవ్ చేసేది వాళ్ళే ఇదంతా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కంట్రోల్ ఎక్కువ ఉంది కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారు, రెస్టారెంట్స్కి అది వెళ్తున్నప్పుడు కూడా అంతే, పేపర్ మీద -20, -25 అలాగని బిడ్ చేస్తారు కాంట్రాక్ట్స్కి. సో అది అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కూడా దాన్ని అవ్వాల్సి వస్తుంది. సో నా సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు సరే ఇంకొక 15 రూపాయలు అసోసియేషన్ పెంచినా ఏం తేడా పడుతుంది మీరు అంటే కూర్చుని మనం చేసుకోలేని దాంట్లో. అదొకటి. రెండోది, ఇది వీళ్ళు స్ట్రైక్ చేసి ఇట్లా చేసి కన్జ్యూమర్ని ఇన్కన్వీనియన్స్ చేస్తామే తప్ప వీళ్ళకేం లాభం ఉండదు. ఎందుకంటే ఒకటి నేను అనుకుంటే ఏ కన్జ్యూమర్ కూడా వీళ్ళ తరపున వచ్చి ఫైట్ అయితే చేయడు. సరే, ఈ రకంగా బంద్ వాళ్ళు చేస్తుంటే అంటే దీంట్లో నష్టం ఎవరికి అంటారు? అంటే యాక్చువల్గా షాప్స్ వాళ్ళకే నష్టం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా చూసినా ఒక ఫార్మర్ కూడా అంటే ఫార్మర్ అన్నది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అండి, ఎవరు ఇండిపెండెంట్ ఫార్మర్స్ అన్నది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇంకో పెద్ద కంపెనీకి ఇంటిగ్రేషన్ అని చేస్తారు, అంటే కాంట్రాక్ట్ గ్రోయింగ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మోరలెస్ అందరికి కూడా ఈ లైఫ్ బర్డ్ మార్కెట్, ఇప్పుడు అసలు ఇండియా సైజ్ కంట్రీలో అంటే ఇలాంటి ఎకానమీలో ఎక్కడ కూడా ఇంత లైఫ్ బర్డ్ మార్కెట్ అసలు ఎక్కడ ఉండదండి. ఎక్కడ చూసినా 90% ప్రాసెస్డ్. ఇండియా ఒక్కదే ఆ జంప్ చేయలేకపోతుంది. ఎందుకంటే జనాలకు ఒకప్పుడు పాలు అనుకోండి, ఆ గేదె ఇంటికి వచ్చి పాలు పితుకుతే ఇప్పుడు ఎవరి గంటలు అందరూ ప్యాకెట్ పాలు కొనేస్తున్నారు. కన్వీనియన్స్ అలవాటు అయిపోయింది. అట్లాగే ఈ చికెన్ ఒక్కటే ఇంకా కన్వీనియన్స్కి అలవాటు ఇంకా అవ్వలేదు. ఇంకా జనాలు మనుషుని పంపించో లేకపోతే ఎల్లో చికెన్ షాప్లో కొనుక్కుంటాం అవుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి కనుక జనాలకి ఈ బ్లింకిట్లోనో జెప్టోలోనో స్విగ్గీలోనో ఆర్డర్ చేసుకుంటే అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకే షాపులకి వెళ్తాం మానేస్తారు. సో వీళ్ళు యాక్చువల్లీ అది ఎంకరేజ్ చేస్తున్నారు ఈ స్టెప్ తోటి. ఎందుకంటే అంటే ఈ బంద్ వల్ల ఇప్పుడు రాబోయే కాలంలో అదే జరగబోతుంది. ఇప్పుడు 350 చికెన్ ఉండడానికి కారణం ఏంటండి? కన్జ్యూమర్ కొనకపోతే మేము ఎక్కడ పెడతాం రేటు? ఇప్పుడు
ఎవరో కొంటున్నారు కదా, అందుకే కదా రేట్ ఉంది. ఓకే. ఇప్పుడు సో ఇట్ ఈస్ క్లియర్ దట్ కన్స్యూమర్స్ ఆర్ రెడీ నౌ. ఈజ్ ఎవ్రీబడి ఈటింగ్? నో, బట్ దెర్ ఆర్ ఇనఫ్ పీపుల్ ఈటింగ్. మా ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంది కాబట్టి అది అవుతుంది. మా ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి, న్యాచురలీ వీ కాంట్ మెయింటైన్ దిస్ ప్రైస్. ఎందుకంటే మిగతా ప్రైస్ గ్యాప్ వాళ్ళు తినాలనుకోండి, రేట్ తగ్గాలి. సో పాయింట్ ఏంటంటే నేను చెప్పేది అది, ఏ కన్జ్యూమర్ కూడా ఈ షాప్ కీపర్స్ తరఫున బయటకు వచ్చి రేపు పొద్దున్న ధర్నా అయితే చేయడు. వాళ్ళైతే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మేము వీల్ గెట్ ఇట్ ఆన్లైన్ నౌ. జనరలీ మేము ఆన్లైనే తెచ్చుకుంటున్నాం, మేము చికెన్ షాప్ నుంచి తెచ్చుకోము ఇప్పుడు. బట్ ఎక్కువ మంది అటే మూవ్ అవుతారు ఇప్పుడు. అంటే ఈ బంద్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల ఫ్యూచర్లో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఇప్పుడు కొనాలనుకునేవారు షాపులకు వెళ్లకుండా ఆన్లైన్ అనేది ఎక్కువ వెళ్ళిపోతారు. సో ఇదొక రకమైన మార్పు రాబోతుంది అనమాట. ఇది ఎన్ని రోజులు చేస్తారు అన్నదాని మీద డిపెండ్ అవుతుంది ఆఫ్ కోర్స్, రైట్. ఇప్పుడు ఒక 2-3 రోజులు అంటే మానేస్తారేమో, ఇప్పుడు వారం సాగింది అనుకోండి, జనాలు దే విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్, ఇంకేమి ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చా అని చెప్పి. సో అట్లా నేను వాళ్ళకు కూడా సూచించాను, అది చెప్పాను ఏంటంటే ఇది స్మార్ట్ మూవ్ కాదు. మీ కంప్లైంట్ ఒకళ్ళ మీద ఉంది, ఇట్లాగా మీరు వచ్చి చేసి అది సాల్వ్ అవ్వదు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ రెండోది, మీకు నిజంగా ఇంకో 15 రూపాయలు పెంచుకోవాలి. ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే అండి, ఇది ఎవరో బయట వాళ్ళు వచ్చి వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూడు వాళ్ళు చికెన్ వాళ్ళు ఎంత చేసేసుకుంటున్నారో అని చెప్పేసి, ఇప్పుడు ఏదో రేట్ ఎక్కువ ఉందని చెప్పి మీరు అని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళని ఈ మూవ్ చేయిస్తున్నారు. కానీ దీనివల్ల నన్ను అడిగితే ఈ షాప్కి ఈ చికెన్ షాప్ వాళ్ళే లాస్ అవుతారు. ఇది ఎక్కువ రోజులు నడిచిందంటే దే హ్యావ్ టు గో సిట్ విత్ ద ఆర్గనైజేషన్ అండ్ నెగోషియేట్. అండ్ ఐఎమ్ యాజ్ ఫార్ యాజ్ నేను అనుకుంటుంది అంటే అసోసియేషన్కి వాళ్ళకి పోయేదేం లేదు ఇంకో 10 రూపాయలు వేయించారంటే, ఎందుకంటే ఇట్ ఈస్ రేట్ దే డిక్లేర్ అంతే. ఎందుకంటే చికెన్ మీద ఏం రేటు పెరగదు, అది కన్జ్యూమర్కి పెరుగుతుంది డెఫినెట్గా. ఎప్పుడు వీళ్ళందరూ కనుక నిలబడి అది పాస్ ఆన్ చేయబోతుంది. కానీ ఇవాళ మీకు వాస్తవం ఏమవుతుందంటే 350 రూపీస్ అన్నది డిక్లేర్ ఏ షాప్కి వెళ్ళినా మీకు 350 రూపీస్కి అమ్ముడుపోదు. మీకు ఇంకా దానికన్నా 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ ఇళ్ళే అమ్ముతూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి. సో అది ఎట్లా కరెక్ట్ చేస్తారు దీనివల్ల అన్నది ఇండస్ట్రీగా మేమే ఎలా కరెక్ట్ చేస్తాం అది. మరి ఇదంతా ఎందుకు చర్చలు జరిపితే బెటర్ కదా, వాళ్ళు ఎందుకు చర్చలకు రావట్లేదు? అదే కొంచెం అదే ఏముంది, ఒక్కొక్కసారి రెచ్చగొట్టే వాళ్ళ మీద ఉంటుంది, ఇదంతా చేసేసి చేస్తున్నారు. ఇది నేను కనుక్కున్నాను, అంటే మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్ కాదండి చికెన్ దాంట్లో. సో ఆల్ ద ఇండస్ట్రీ వీ బీన్ ఇన్వాల్వ్డ్ నౌ ఫర్ 60 years అంత ఫామ్ అంతా, కానీ బట్ రైట్ నౌ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మేము ఇన్వాల్వ్డ్ కాదు. సో ఐ వాజ్ కాలింగ్ ఫైండింగ్ అవుట్ ఏమవుతుంది ఏంటంటే, కూర్చుని మీరు ఇట్లాగా చెడ్డోళ్ళు అది ఇది అనేటట్టు రెండో సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ అలాగే వస్తుంది కదా. అవును. సో మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఒకవేళ సరే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది దగ్గర ఆన్లైన్ చేసుకుని స్తోమత కూడా ఉండదు, అంటే పూర్ పీపుల్. అంటే షాప్స్లో కూడా దొరుకుతుంది కదండి. ఇప్పుడు నేను అనుకుంటాం, మళ్ళీ ఇందాక నేను కోల్డ్గానే మాట్లాడుతున్నాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సే ఓపెన్లీ, బట్ ఎవరి మీద అయితే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళైతే షాపులు కట్టరు. దే ఆర్ ఎనీవే నౌ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద సిటీ. దే విల్ స్టార్ట్ సప్లయింగ్, వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది ఇప్పుడు, అంతేగాని. అండ్ సో దట్ వే ఐ థింక్ నాకు అదే అనిపిస్తుంది ఏంటంటే దిస్ వాజ్ నాట్ ద సొల్యూషన్. మీకు కావాల్సింది అనుకున్న దానికి ఇది సొల్యూషన్ కాదన్నది నా అభిప్రాయం. ఏంటంటే ఇది కన్జ్యూమర్స్ని కష్టపెట్టి వాళ్ళని మీరు యు ఆర్ ట్రైనింగ్ దెమ్ టు గో ఫర్ ఆల్టర్నేట్ రూట్స్. సో ఏది కావాలో చర్చల ద్వారానే సఫలమైపోతే మళ్ళీ ఇలాంటి బంద్ పెట్టి ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మీరు అంటున్నారు. అంతే. అయితే సార్ ఇప్పుడు యుద్ధ ప్రభావం కూడా దీని మీద ఉందంటారా? అంటే యుద్ధాల వల్ల కూడా ఇలా అంటే గుడ్ల మీద వచ్చిందండి. ఎందుకంటే కేరళ నుంచి దగ్గర ఒక 40-50 లక్షల గుడ్లు ఎక్స్పోర్ట్ అయ్యాయి ఎక్కువ, అంటే ఆ ఏరియా నుంచి. కేరళ అంటే ఎక్కువ తమిళనాడు, మహారాష్ట్ర, కొంచెం. సో అది ఆగిపోయింది ఈ దీనివల్ల. ఆగిపోతానికి రెండు ఇమీడియట్గా ఏంటంటే వార్ అయిన వెంటనే అదో భయంతో ఆగింది. తర్వాత ఏమైందంటే ఈ షిప్పింగ్ రేట్లు పిచ్చిగా వెళ్ళిపోయినాయండి పైకి. సో అది వైబుల్ అవుతలేదు ఒకటి. సో అది ఆల్దో ద రియాలిటీ ఏంటంటే ఇండియా డైలీ 40 crore ఎగ్స్ కన్జ్యూమ్ చేస్తుంది. సో దాంట్లో 40 lakhs ఇస్ నథింగ్, రైట్. కానీ ఇది ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ ఫెయిలియర్ అండి. ల్యాకే కాదు, లీడర్షిప్ ఫెయిలియర్ వల్ల వీళ్ళు కూర్చుని కోఆర్డినేషన్ సరిగ్గా చేయకుండా ఏమవుతుందంటే ఒకడు రేటు తగ్గించాడు కదా అని ఇంకొకడు ఏదో
ఇప్పుడు ఎంత తమిళనాడులో 40 lakh ఎగ్స్ ఎంత సప్లై చేయగలుగుతారు, మేబీ ఇంకో కొంచెం ఏరియాకి వెళ్తాయి, రైట్. అక్కడ ఓవర్ రియాక్షన్, అది ఎప్పుడు అలవాటే వాళ్ళకి, అదొక ప్రాబ్లం. అక్కడ అస్సలు లీడర్షిప్ లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఓవర్ రియాక్షన్లు ఉంటూ ఉంటారు. దాన్ని చూసి మనోళ్ళు తగ్గిస్తాం, మనం చూసి విజయవాడ తగ్గిస్తాం, విజయవాడ చూసి బెంగాల్ తగ్గిస్తాం, అట్లా అట్లా టక్ 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 అని చెప్పి వీళ్ళందరూ తగ్గించేశారు. దే ఇస్ నో రియాలిటీ. కన్జంప్షన్ ఎక్కడా ప్రాబ్లం లేదు, కన్జంప్షన్ ఈజ్ రియలీ గుడ్. కొంచెం ప్రొడక్షన్స్ కూడా నన్ను అడిగితే కొంచెం తగ్గినాయి, ఎందుకంటే డిజీజ్ సిచ్యువేషన్ వచ్చి కొంచెం బర్డ్ ఫ్లూ అది వచ్చి కొంచెం ప్రొడక్షన్స్ తగ్గినాయి. అయినా కూడా ఈ రేటు, చికెన్ రేటు పెరిగి ఇది తగ్గుతానికి కారణం ఏం లేదు. ఇది కంప్లీట్లీ ఇండస్ట్రీ మా లీడర్షిప్ ఫెయిలియర్ అండి. ఇది లీడర్షిప్ ఫెయిల్యూర్, అంతే కానీ యుద్ధ ప్రభావం దీని మీద లేదంటారు. పెద్ద లేదండి, ఇట్ ఇస్ నాట్ అ బిగ్ దిస్ థింగ్. ఇప్పుడు సో వాళ్ళు కూడా ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ట్రేడర్స్ కూడా గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే మా యుద్ధం ముందు ఇండియాలో ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంది మన ప్రకారం, రైట్. బట్ గ్లోబలీ వీఆర్ స్టిల్ ద చీపెస్ట్ ఎగ్. వాళ్ళు ఏంటంటే ఇలా వాడుకుని ఇప్పుడు మనం కొట్టేస్తే వాళ్ళు ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు, ఇప్పుడు ఈ ట్రేడింగ్ అదంతా వాళ్ళు పెంచుకుని వాళ్ళు మార్జిన్ ఎక్కువ చేసుకోవచ్చు అన్నది ఆశ ఒకటి వాళ్ళది. సో ఇదంతా ట్రేడ్ కూడా ఈజ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ ద ఇండస్ట్రీ. బ్యాక్ సైడ్ ఇవంతా ఇన్ని స్టోరీస్ ఉంటాయి. అదే ప్రాబ్లం అండి, మెయిన్ ఇష్యూ. ఎందుకంటే ఒకప్పుడు ఎన్ఈసిసి ద్వారా వీ హ్యాడ్ గుడ్ కంట్రోల్, ఫార్మర్కి వీ వర్ ఏబుల్ టు గెట్ గుడ్ ప్రైస్. ఇప్పుడు ఎన్ఈసిసి బాగా వీక్ అయిపోయింది, లీడర్షిప్ కంప్లీట్ ఫెయిలియర్ అయిపోయింది. సో పొజిషన్లు తీసుకుంటున్నారు కానీ పని తప్పు కూడా, ఎందుకంటే సిస్టమ్ కూడా తప్పు. ఈ 1980s మా నాన్నగారు లాంటి వాళ్ళు కూర్చుని రోజు 18 గంటలు పని చేసి ఏదో చేసేవారు. బట్ ఇప్పుడు అందరూ అదే సిస్టమ్ ఇప్పటికీ ఫాలో అవుదామని చూస్తున్నారు, విచ్ వోంట్ వర్క్. ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి ప్రాపర్ స్టాఫ్ కోఆర్డినేషన్ అది పెట్టుకోకుండా, దట్ ఈస్ ద మిస్టేక్ దే మేడ్. దే ఆర్ స్టిల్ ట్రైంగ్ టు రన్ ఇంటో వాలంటరీ లీడర్షిప్ మీద. వరల్డ్ ఎక్కడా కూడా, అంటే వీఆర్ నెంబర్ 2 ఇన్ ద వరల్డ్, సో యూ క్యాంట్ ఆపరేట్ విత్ వాలంటరీ లీడర్షిప్. సో ద మెయిన్ ఇష్యూ అది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఐడియాస్ టు సాల్వ్ దట్ ఆల్సో నౌ, బట్ లెట్స్ సీ. అయితే ఇప్పుడు ఒకటే రంగం, చికెన్ కానీ కోడిగుడ్లు కానీ, ఒకటే రంగంలో ఈ డిఫరెన్స్ యాక్చువల్లీ రంగం మీకు పోల్ట్రీ అనుకుంటారు కానీ దే ఆర్ నాట్ అండ్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెసెస్. అది వేరు ఇది వేరు సో లెక్క ప్రకారం కంప్లీట్లీ డిఫరెంట్. మీ వరల్డ్ ఎక్కడ కూడా రెండిట్లో ఉన్న కంపెనీ ఏది లేదు. ఆల్మోస్ట్ ఏ కంపెనీ రెండిట్లో ఉన్నది ఏది, ఆల్మోస్ట్ చాలా తక్కువ కంపెనీస్ రెండిట్లో ఉంటాయి, చికెన్లోని గుడ్లలోని. అయితే సార్ ఇప్పుడు సరే ఇదంతా జరుగుతుంది, ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకా ఇదంతా చూసిన తర్వాత పెంచడం, కోళ్ళు పెంచడం తగ్గించేస్తారా? వాళ్ళు నష్టాల్లోకి వెళ్తారా? అసలు ఏంటి పరిస్థితి? అంటే చికెన్లో మెయిన్ అదే అవుతుందండి, ఏంటంటే చిన్నోళ్ళు అన్నది పోతున్నారు, చిన్నోళ్ళు ఇండిపెండెంట్ ఫార్మర్స్ అన్నది పోతున్నారు. అందరూ కాంట్రాక్ట్ ఫార్మింగ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మెజారిటీ నన్ను అనుకుంటా 75-80% దే ఆర్ ఆల్ అండర్ కాంట్రాక్ట్. ద అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఈ రిస్క్ వాళ్ళకి పాస్ ఆన్ అవ్వదు. మార్కెట్ ఏదైనా ఎగుడు దిగుడు ఏదైనా వాళ్ళకేం పాస్ ఆన్ అవ్వదు. దే ఆర్ సేఫ్ గార్డెడ్. They don't get the benefit of very high margins, but they don't have to worry about very low margins or losing money and all that. Egg business lo it's all independent, andaru independent farmers. వాళ్ళు మొన్నటి వరకు దే వర్ డూయింగ్ వెల్, ఐ మీన్ టిల్ అబౌట్ దే వర్ డూయింగ్ ఆల్ వెల్. సో వాళ్ళ ఆశ ఏంటంటే ఓకే ఇది అప్స్ అండ్ డౌన్స్ చాలాసార్లు చూసాం కదా, మళ్ళీ తిరిగి వచ్చేస్తుందిలే అన్న ఆశతోటి నడుస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ రైట్ నౌ. బికాజ్ నేను అనుకుంటే ఇంకొక 10-15 daysలో రెక్టిఫై అయిపోతుంది మీరు అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఈ పౌల్ట్రీ రంగాన్ని కాపాడడానికి ఇలా జరుగుతుంది ఇవన్నీ, దానికి ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రాక్టికల్గా అంటే ప్రభుత్వం చేయవలసింది ఏంటన్నది నాకు తెలియదండి, ఎందుకంటే దే ఇస్ నథింగ్ ద గవర్నమెంట్ కెన్ డూ. గవర్నమెంట్ చేయవలసింది ఏంటి దీంట్లోని? గవర్నమెంట్ రోల్ ఏం లేదు. దిస్ ఇస్ ఆల్ ఆర్ దిస్ థింగ్. అండ్ ప్రాక్టికల్లీ నన్ను కూడా అడిగారంటే వీఆర్ హ్యాపీ గవర్నమెంట్ హ్యాస్ మినిమల్ రోల్. గవర్నమెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యిందంటే ఇప్పుడు మేము అదే, ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. 1980 ప్రైజెస్ తీసుకుంటే పప్పులు కానీ 1980 పప్పు కానీ మిల్క్ కానీ చికెన్ కానీ గుడ్డు కానీ చూసారనుకోండి, ఇవాళ అది 100 రూపాయలు అనుకోండి, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. మీకు పప్పులు 150 రూపాయలు, పాలు 150 రూపాయలు ఉందండి. అంటే 100 రూపాయలు ఉండాల్సింది 150 రూపాయలు, పప్పులేమో 200 రూపాయలు దాటేసింది, రైట్. వేరే కోడి గుడ్డు 70 రూపాయలు ఉన్నాయండి.
ఓకే. సో వీఆర్ ఏబుల్ టు ఆ రెండిట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో మీకు తెలుసు, అవును. రైట్? సో దానివల్ల కన్జ్యూమర్కి ఏం పెద్ద ఉపయోగం అయింది? అదే మా దగ్గర చూసారు అనుకోండి, రామిరెడ్డి గారు సైకిల్ మీద చికెన్ అమ్మేవాడు, ఇవాళ మొన్న 2,000 crores రేజ్ చేశాడు ఆయన, ఓకే. రైట్? సో యూ లుక్ అట్ హౌ వీ హ్యావ్ డన్, రైట్, విదౌట్ గవర్నమెంట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్ దట్. సో చాలామంది ఇప్పుడు లక్షలు ఫార్మ్స్ పెట్టుకుని బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మేము ఎఫిషియన్సీ వల్ల జనాలు ఎదిగారు, పెరిగారు, అండ్ ఎఫిషియన్సీ కూడా మేము బాగా ఇంప్రూవ్ చేసాం. సో ఒకప్పుడు 90s 2.3 kgs ఫీడ్ కావాల్సి వచ్చింది కేజీకి, ఇప్పుడు 1.6కి వచ్చాం మేము. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఆస్కింగ్ టూ మచ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. ఐ డోంట్ థింక్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఆర్ స్మార్ట్ ఫర్ అస్. రెగ్యులేషన్ ఉండాలి, దే హ్యావ్ టు కంట్రోల్ సర్టన్ థింగ్స్ దట్ వీ డూ అండ్ ఆల్ దట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ బియాండ్ దట్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ ఆస్క్ గవర్నమెంట్ టు స్టెప్ అప్ అండ్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అంటే ప్రతి ఒక్కళ్ళకి నాన్ వెజ్ అంటే ఇది టెంపరీ ఇదండి. దిస్ ఇస్ గెట్ సార్టెడ్ అవుట్. దిస్ ఇస్ వీఆర్ యూస్ టు దిస్. ఇప్పుడు 60 years మా హిస్టరీ, వీఆర్ యూస్ టు దిస్ హ్యాపెనింగ్ 2-3 times a year. ఓకే, నౌ ఇట్ ఈస్ న్యూ రీజన్స్ అంతేగాని, బట్ డెఫినెట్గా ఈ వార్ అయిపోయిన తర్వాత దెర్ విల్ బి హ్యూజ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఇండియా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆల్రెడీ ఎంక్వైరీస్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి ఎంక్వైరీస్, కానీ షిప్పింగ్ కాస్ట్ వర్కౌట్ అవుతలేదు. ఇండియాలో చికెన్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ఒకటి అవుతలేదు. బట్ ఐ థింక్ డెఫినెట్గా దెర్ విల్ బి హ్యూజ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ వన్స్ ద వార్ ఇస్ ఓవర్. ఓకే సార్, ఇప్పుడు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ కారణంలో ఇప్పుడు వీటి ఫీడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీడ్ ధరలు కూడా పెరిగాయా? యుద్ధం కారణంగానే జరిగిందా ఇది కూడా? అంటే మనం వీఆర్ నాట్ లింక్ టు ఇంటర్నేషనల్ మార్కెట్ మేడం, బికాజ్ ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేయదు ఇంపోర్ట్. సో ఆర్ అట్లీస్ట్ ఇట్స్ నాట్ ఈజీ. సో దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్కి మనకు పెద్ద కనెక్షన్ లేదు. కొన్ని ఇంగ్రీడియంట్స్ పెరిగినాయి, వైటమిన్స్, మినరల్స్, అవన్నీ అయితే డెఫినెట్గా పెరిగినాయి. కానీ మెయిన్ సోయా అయితే కొంచెం ఎక్కువ ఉంది ఈ ఇయర్, లాస్ట్ 2-3 yearsతో కంపేర్ చేస్తే. మొక్కజొన్న తక్కువ ఉంది. సో యుద్ధం వల్ల అయితే అయ్యిందని నేను అన్ను, బట్ డెఫినెట్గా ఇట్స్ ఓకే, ఇట్స్ రైట్ నౌ కొంచెం అదే సేవ్ చేస్తుంది. మీకు ఇందాక చెప్పాను కానీ మెయిన్ రీజన్ చికెన్ రేట్ ఉండటానికి ఏంటంటే ప్రొడక్షన్స్ లేవు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానివల్ల కూడా పెరుగుతుంది. మీకు 150 రావాల్సింది 120 వచ్చింది అనుకోండి, కోడి అంతే ఫీడ్ తింటుంది. అది 150 పెట్టినా మేబీ ఒక చాలా తక్కువ 5% డిఫరెన్స్ ఉంటుంది కానీ, సో దానివల్ల కూడా ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది ఫార్మర్స్కి. సో సో అట్లా, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫండమెంటలీ. గుడ్లలోనేమో మీకు చెప్పే కదా ఇష్యూ, యాక్చువల్లీ అది కాదు, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ అన్నమాట. సరే, ఇప్పుడు సామాన్య ప్రజల గురించి మనం మాట్లాడుకుంటే చికెన్ అండ్ కోడిగుడ్లు పౌష్టిక ఆహారం, సో అవి వాళ్ళు తింటూ ఉంటారు. సో ఇవి రెండు ఇలా అయ్యాయి కదా, సో దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం తీసుకోవాలి? ఎలా ప్రోటీన్ అందుతుంది? యాక్చువల్లీ మీకు గుడ్ అడ్వాంటేజ్ కదండి. గుడ్డు మొన్నటి వరకు 7.5-8 ఉన్నది, మేబీ ఇప్పుడు 6 రూపాయలకో 5 రూపాయలు 5.5 అంతకో దొరుకుతున్నట్టు. సో డెఫినెట్గా గుడ్లు ఎక్కువ తినొచ్చు, అండ్ టు మేకప్ ఫర్ దాట్. రోజు ఒక గుడ్డు తినేవాళ్ళు మేబీ ఇప్పుడు 2-3 తినొచ్చాము. సో ఒకటి చికెన్ ఇష్యూ కూడా నేను అనుకుంటాం వీళ్ళకి అది, ఐ హోప్ శానిటీ ప్రివైల్స్ అండ్ తొందరగా ఇది కట్టేస్తారని. దే విల్ స్టాప్ దిస్ అండ్ నెగోషియేట్ విత్ ఇది. నేను నా ప్రకారం మేబీ ఒక 1 week డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట, అదర్వైజ్ పీపుల్ విల్ ఫైండ్ వేస్. నేను అనుకుంటాం దట్ విల్ నాట్ బి అన్ ఇష్యూ అని నా ఇది మీ అభిప్రాయం. అయితే సార్ వాళ్ళు మార్జిన్ పెంచాలి అంటున్నారు కదా, సో మార్జిన్ పెంచబోతారా? ఐ డోంట్ నో, నేను అది మాట్లాడాలి. బట్ నాకు ప్రాక్టికల్గా నాకు దానివల్ల ఏమవుతుంది అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మార్జిన్ ఇంకో 100 రూపాయలు పెట్టినా వీళ్ళు ఒకళ్ళొకళ్ళతో పోటీ పడిపోయి అది పాస్ ఆన్ చేసేస్తుంటే హౌ విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ఇప్పుడు అది దట్ కెనాట్ బి రెగ్యులేటెడ్ కదా. ఇప్పుడు నోబడీ కెన్ కమ్ అండ్ ఫోర్స్ యూ టు సెల్ ఎట్ సమ్ ప్రైస్ కదా. కన్జ్యూమర్స్కి కూడా క్లియర్గా తెలిసిపోతుంది, అందరికీ ఆ తెలివి వచ్చేసిందండి మోరలెస్. సో అండ్ రెస్టారెంట్స్ వాళ్ళు అయితే డెఫినెట్గా ఎవరు రెస్టారెంట్స్ వాళ్ళు అయితే డెఫినెట్గా దే విల్ నాట్ గివ్ అ హయ్యర్ ప్రైస్. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు పోటీ పడి రేట్లు తగ్గించేసుకుంటుంటే హౌ కెన్ దట్? సో నాకు అదే అర్థం కావట్లేదు, వీళ్ళ లాజిక్ ఏంటి?
ఎవరు ఎక్కించి వీళ్ళకి ఇలా పుష్ చేస్తున్నారు అన్నది నేను అంటే హిడెన్ అజెండా ఏదైనా ఉండి ఉండొచ్చేమో దీని వెనకాల. ఉందండి. దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ దిస్ థింగ్. ఒకటి దేర్ ఇస్ అ ఫేర్ థింగ్ ఫ్రమ్ ద స్మాల్ గైస్ దట్ పెద్దవాళ్ళు దే ఆర్ ద వన్స్ నాట్ లెటింగ్ దెమ్ గెట్ ద ప్రైజ్ అని, విచ్ ఇస్ అ ఫేర్ థింగ్ నన్ను అడిగితే. బట్ ఐ డోంట్ నో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్. ఓకే, ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ఏమి అయితే సాల్వ్ అవ్వదు. చర్చలు జరగాలి కానీ ఇది బట్ ఐ బిలీవ్ దెర్ ఇస్ దారి కాదు. సమ్ వైలెన్స్ హెస్ హ్యాపెన్ టుడే అండ్ యస్టర్డే అని ఏదో అంటున్నారు, కొన్ని షాపులు ఏదో అటాక్ చేశారని. ఐ డోంట్ నో, నాకు ఇప్పుడు ఇందాకే విన్నాను కదా నేను. సో ఐ హావ్ టు ఫైండ్ అవుట్ అబౌట్ దాట్. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా దీంట్లో నష్టపోతున్నారు, ఎందుకంటే ఇది ఒక పెద్ద కంపెనీ వెనక నుండి నడిపిస్తుంది అంటున్నారు కదా. సో వాళ్ళ లాభం అంటే వాళ్ళు ఈ ప్రాటెస్ట్ వాళ్ళు నడిపిస్తలేదు. దిస్ ప్రాటెస్ట్ ఈస్ అగేన్స్ట్ దెమ్. ప్రాటెస్ట్ వాళ్ళు నడిపిస్తలేదు. దట్ ఈస్ నాట్ ఫేర్ టు సే దట్ దే ఆర్ ద వన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మరి వాళ్ళ అగేన్స్ట్ ఇంకెవరైనా చేయిస్తున్నారు అన్నది నేను ఇప్పుడు కనుక్కోవాలి. బట్ ఐ హావ్ నాట్ గాటన్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్. నాకు అనిపించింది అంటే కొంతమంది పొలిటీషియన్స్ ఎవరో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని రెచ్చగొడుతున్నారని అని. దట్స్ వాట్ ఐ హావ్ హర్డ్. డీటెయిల్ నాకు లేదండి. ఓకే సార్, ఇప్పుడు పౌల్ట్రీ రంగం గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు కోళ్ళ పెంపకంలో ఈ పౌల్ట్రీ రంగంలో అంటే ఒక హెల్దీ చికెన్ ప్రజలకి చేరాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో యాజ్ అ రూల్ అండి, మీరు జనరల్గా కొంచెం అప్పుడప్పుడు మీడియాలో ఇది అది వింటారు కానీ, బట్ బోత్ గుడ్లు అయితే కల్తీ చేసే ఛాన్స్ లేదు. సో ఎగ్స్ ఆర్ ఆల్ ఇది డెఫినెట్గా ఫ్రెష్నెస్ చూసుకోవాలి మీరు. సో ఇప్పుడు నా బ్రాండెడ్ ఎగ్స్ వస్తున్నారు, పీపుల్ ఆర్ డూయింగ్ ప్యాకేజ్డ్ ఎగ్స్ వితౌట్ టూ మచ్ కాస్ట్. అది కూడా బాగానే వస్తుంది ఇప్పుడు. ఎగ్ సైజు కొంచెం చూసుకొని అది అట్లాగా, బట్ క్లీన్గా ఉన్న ఎగ్స్ దట్ ఈస్ మినిమం నన్ను అడిగితే. అంతకు మించి వీళ్ళు మీకు భయపెట్టే అంతది ఇదేమీ లేదు అక్కడ. ఎందుకంటే సింపుల్ థింగ్, మీకు బర్డ్ ఫ్లూ అంటున్నారు. మీరు 70 degrees Celsius మీద 2 seconds హీట్ చేస్తే ఆ వైరస్ చచ్చిపోతుంది. ఇప్పటికి ఎవరికి కూడా వరల్డ్లో ఎక్కడా కూడా తినటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇట్ ఈస్ ప్రూవన్, ఇట్ ఈస్ డన్. అండ్ ఇండియాలో ఎనీవే మనం కుక్ చేసుకునేది తింటాం కాబట్టి మనం ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ ఎక్స్పోజ్ టు దట్ డేంజర్. ఇప్పుడు చికెన్లో కూడా మెయిన్ అదేనండి. నేను అనుకుంటా అందరికీ ఆ మాత్రం తెలివైతే ఉంది, పాడైపోయిన చికెన్ ఏంటి ఎట్లాగుందన్నది. సో ఫండమెంటల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, మీరు భయపడి మానేస్తాం వల్ల మీకు ఎక్కువ డేంజర్. కానీ అంటే బేసిక్గా మంచిది ఏది చెడ్డ అన్నది అందరికీ తెలుసు, అంత తెలవకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. సో నన్ను అడిగితే ఏంటంటే యూ షుడెంట్ వరీ దట్ మచ్. ఇప్పుడు ఓకే, మనం యూరోపియన్ స్టాండర్డ్సే పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు, కానీ అక్కడ ఎంత కమ్ముడిపోతుంది మనకెందుకు. బట్ వచ్చే మార్జినల్ బెనిఫిట్ నన్ను అడిగారంటే 0.1%, 0.2%. సో నా ప్రకారం ది డేంజర్ ఆఫ్ అంత ఐడియలిస్టిక్గా వెళ్తుందో మీ హెల్త్కి హామ్ ఎక్కువ. సో నా ప్రకారం అయితే యూ షుడెంట్ వరీ టూ మచ్ అబౌట్ దట్. అఫ్ కోర్స్ నేను అంటుంది అంటే బేసిక్ క్లెన్లీనెస్ షాప్ ఉందా లేదా, గుడ్లు కూడా క్లీన్గా ఉన్నాయా లేదా, సైజ్ బాగున్నాయా లేదా. ఎందుకంటే ఏమవుతుందంటే ఒకసారి అదే చిన్న గుడ్డు అదే రేట్కి అమ్ముతున్నారు, విచ్ ఇస్ రాంగ్. సో యూ షుడ్ ప్రొటెస్ట్ దట్ అండ్ నాట్ టేక్ చిన్న గుడ్లు అట్ ద సేమ్. కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని చిన్న గుడ్డ పెద్ద అనేసి మనం ఒకసారి చూసుకొని తీసుకోవాలి, అది మన మీదే బాధ్యత అనమాట. సార్, రైతు అమ్మే ధర ఏదైతే ఉందో చికెన్, వినియోగదారులు కొనే ధర ఏదైతే ఉందో దాంట్లో ఎంత తేడా ఉంటుంది? సో ఇప్పుడు ఈ మార్జిన్స్ ఇవన్నీ పెట్టండి, రఫ్గా రైతు దానికి వినియోగదారు దానికి ఒక అబౌట్ మేబీ 70-75% రేట్ ఉంటుంది. దట్ ఇంక్లూడ్స్ ద షాప్ కీపర్స్ మార్జిన్ అండ్ ఆల్. అదంతా ఓపెన్గానే డిక్లేర్ చేసేస్తారు. సో మీకు అది పేపర్లో ఓపెన్గా ప్రతిరోజు పొద్దున్న మీ సాక్షిలో కూడా వస్తుంది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో పేపర్లో మేము ఎవ్రీడే డిక్లేర్ చేస్తారు ఇండస్ట్రీ. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్. ఒక్కోసారి ఏంటంటే అది మేబీ ఇట్ విల్ బి మోర్ దెన్ డబుల్, బికాజ్ ఈ అన్ని ఫిక్స్డ్ మార్జిన్స్ అని చెప్పా కదా ఇందాక మీకు. ట్రేడర్ మార్జిన్, షాప్ కీపర్ మార్జిన్, ఇట్ ఈస్ నాట్ పర్సంటేజ్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ మార్జిన్. సో దానివల్ల అది సో దట్స్ హౌ ఇట్ గోస్ అనమాట. మరీ లైఫ్ బర్డ్ ఫార్మర్ దగ్గర తక్కువ ఉంటే మేబీ మీకు డబుల్ ఉండొచ్చేమో. ఇట్లాంటి రోజుల్లో ఇట్ ఈస్ నాట్ మేబీ డబుల్, ఇట్స్ మేబీ 75% మోర్. సార్, చివరిగా ఇప్పుడు రాబోయే రోజుల్లో చికెన్ ధరలు, గుడ్ల ధరలు ఎలా ఉండబోతాయి అంటారు?
పెరుగుతాయా తగ్గుతాయా? నేను అనుకుంటాం గుడ్ల రేట్ అయితే కొంచెం పెరుగుతుందండి, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ లో నౌ. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ టు గో అప్ బై అ రూపీ, బట్ విచ్ ఇస్ స్టిల్ వెరీ వెరీ రీజనబుల్. అదే ఇందాక కూడా మీకు అదే చెప్తున్నాను, మీరు ఒక్కోసారి చికెన్ రేటు గుడ్ రేట్ ఎక్కువ అంటున్నారు కానీ బట్ యాక్చువల్లీ ప్రాక్టికల్గా చూసారంటే వీఆర్ వెరీ వెరీ లో మీకు. బికాస్ మీకు కంపేర్ టు మిల్క్ అండ్ పప్పులో అయితే కంపేర్ చేస్తే ఈ రెండు కూడా చాలా తక్కువ ధరలు. సో అది నిజంగా ఆ రేట్కి వెళ్ళాలంటే ఇలా చికెన్ మీకు దగ్గర గుడ్డు 12 రూపాయలకి అమ్ముడు పోవాలి, చికెన్ 500 రూపాయలకి అమ్ముడు పోవాలి. మా రైట్ అన్నట్టే, మీరు 1980 ఇన్ఫ్లేషన్ రేట్ తీసుకుంటే దట్స్ ఈజ్ వాట్ ద ప్రైస్ షుడ్ బి, విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. సో లెట్ us నాట్ టాక్ అబౌట్ దట్, రైట్? సో డెఫినెట్గా కూడా అది ఉంటుందండి. సో చికెన్ ధర అయితే మోడరేట్ అవుతుంది, ఎందుకంటే యాక్చువల్లీ పీపుల్ ఆర్ ఫిక్సింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఎంత రేట్ ఉందంటే న్యాచురలీ మోర్ పీపుల్ విల్ స్టార్ట్ యాడింగ్ ఫార్మ్స్. సో బట్ ఇట్ టేక్స్ అ టైమ్, ఒక 5-6 నెలలు పడుతుంది. సో డెఫినెట్గా చికెన్ రేట్ కూడా తగ్గుతుంది, మోడరేట్ అవుతుంది. గుడ్ రేట్ కొంచెం పెరగాలి, ఎందుకంటే ఫార్మర్స్ ఆర్ లూజింగ్ మనీ రైట్ నౌ. ఓ మినిమం 1 రూపీ అన్న పెరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పుడు ఏదైతే ధర్నాలు చేస్తున్నారో షాప్ ఓనర్స్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వచ్చి చర్చల ద్వారా ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవచ్చు అనేసి సార్ అంటున్నారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.